వారు బిల్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో గవర్నమెంట్ దగ్గర ఆ బిల్స్ రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటటువంటి సందర్భం. మరి వారందరూ కూడా 2-3 సార్లు గౌరవనీయులు మంత్రి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళడం, ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళడం. పోయినసారి ఆయన కుప్పం వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ బిల్స్ అన్ని క్లియర్ చేయండి అని అడిగిన వెంటనే మంత్రి గారు మీ టోకెన్స్ అన్ని మాకు ఇవ్వండి, నేను ఇచ్చిన వెంటనే క్లియర్ చేపిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. మరి మంత్రి గారి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈరోజు మన కుప్పం నియోజకవర్గంలో ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి బిల్స్ అన్ని కూడా 17 కోట్ల రూపాయలని ఈ రోజు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. వారి అకౌంట్ లో కూడా బిల్స్ అన్ని కూడా పడడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ అమౌంట్ రిలీజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా ఈ బిల్స్ రిలీజ్ చేయడానికి కారకులైనటువంటి మా మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, కుప్పం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నిజంగా ఆయన కృషి లేకపోయింటే, ఆయన వెళ్లి గట్టిగా సీఎం ఆఫీస్ లో కూర్చొని మా వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది, నువ్వు ఇమీడియట్ గా బిల్స్ రిలీజ్ చేయని చెప్పకపోయి ఉంటే ఇది చాలా మేజర్ ప్రాబ్లం అయి ఉండేది. మా వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళం. బట్ ఈ రోజు అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఒక్కొక్కరికి దగ్గర 15 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు కూడా పడినటువంటి వాటర్ బిల్స్ పడినటువంటి మా కార్యకర్తలు ఉన్నారు. వారందరూ కూడా నిజంగా ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి వారి ఆనందము ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారికి ఇద్దరికి కూడా సభాముఖంగా కుప్పం నుండి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన జెండా ఎగిరేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో కన్వర్ట్ చేసుకోవడానికి ఈరోజు మన మైనార్టీ సోదరులందరూ కూడా వచ్చి సపోర్ట్గా నిలబడినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎటువంటి సహాయం కావాలన్నా, ఏ రకమైనటువంటి ఆపద మైనార్టీ సోదరులకు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నేను భరత్గా ముందుంటానని ఇక్కడ ఉండేటటువంటి మా మైనార్టీ సోదరులు అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. ఒకే విషయం నేను నమ్ముతాను గట్టిగా, బలంగా, ఏంటంటే ఒక ముసల్మాన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు, ఎక్కడా కూడా అబద్ధం చెప్పడం. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక్కసారి డిసైడ్ అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట మార్చదు. ఏ పక్కైనా సరే, ఆ పక్కన ఉండని, ఈ పక్కన ఉండని, ఒక్కసారి ఒక పక్క అంటూ డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట మార్చరు. నమ్ముకున్న వాడిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టిపోయేటటువంటి తత్వమే వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈరోజు ఇంతమంది నన్ను నమ్మి నా కోసం నిలబడినటువంటి మా మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు అందరికీ కూడా నేను మరొకసారి హామీ ఇస్తున్నాను. మీరు ఎంతైతే నమ్ముతారో అంతకు రెట్టింపుగా నేను మీకోసం పనిచేస్తానని కూడా వారందరికీ హామీ ఇస్తూ, నూతనంగా ఎన్నికైనటువంటి, నియమించబడినటువంటి మన పాలక సభ్యం ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా మా తరపు నుండి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తూ, మనం ఎటువంటి పరిస్థితులు కూడా ఈ యుద్ధం గెలుస్తా ఉన్నాం, మరి ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. చూడండి शाहजहान अल्लाह बख्श చాలా మంది పడిపోయింది చూడండి గారు
కుప్పం మండలానికి సంబంధించి ఆర్ సర్దార్ గారిని నియమించడం జరుగుతోంది. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఖాన్ బాషా గారు యూత్ అధ్యక్షులుగా ఉంటారు. మరి శాంతిపురానికి సంబంధించి నయాజ్ గారిని యూత్ అధ్యక్షులుగా నియమించడం జరుగుతోంది. అలాగే మన రామ్కుప్పం సంబంధించి అబ్దుల్ గనీ గారిని యూత్ అధ్యక్షులుగా మనం నియమించడం జరుగుతోంది పార్టీ తరఫున. మరి గుడిపల్లికి సంబంధించి యూత్ అధ్యక్షులుగా నవాజ్ గారిని నియమించడం జరుగుతుంది. నాసిర్ గారిని